ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అందరూ ఎలా ఉన్నారండి? మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ బాబా గారి చల్లని ఆశీస్సులతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వారందరికీ, పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబానికి సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని ఆ బాబా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారండి. నీవు ఇన్ని సమస్యల్లో ఈ స్థితిలో ఉండటానికి కారణం నీవు గుడ్డిగా నమ్మిన వాళ్ళే. జీవితంలో నీకు విలువ ఇవ్వని బంధాలపైన ప్రేమను పెంచుకోవద్దు అని చాలా గట్టిగా హెచ్చరిస్తున్నారండి బాబా. బాబా గారి పూర్తి సందేశం మనం వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటేనండి, మీరు చేసే ఈ చిన్న హెల్ప్ వల్ల చాలామందికి మన వీడియో రీచ్ అవుతుందండి. వారి వారి సందేహాలకి, వారి వారి ఇబ్బందులు, బాధలకి బాబా గారు మీ ద్వారా ఒక సందేశాన్ని మీరు చేర్చిన వాళ్ళు అవుతారు కదా. అందుకే నాదకి ఈ చిన్న రిక్వెస్ట్ అండి. ఇక మనం సాయి సందేశంలోకి వెళ్ళిపోదామండి. అమ్మా, జాగ్రత్త తల్లి. నిన్ను భయపెట్టాలనో నిన్ను బాధ పెట్టాలనో ఈ సందేశాన్ని నీకు నేను చెప్పడం లేదు. నీవు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. నీవు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి కష్టాలు పడకుండా ఉండటానికే నేను నీకు ఈ సందేశాన్ని పలుమార్లు హెచ్చరిస్తూ వచ్చాను. అయినా నీవు నా మాటని వినడం లేదు. నీవు నమ్ముకున్న వాళ్ళు చెప్పే మాటలకు నీకు నీవుగానే ఊబిలో చిక్కుకొని పోతున్నావు. నీ మనసును తీవ్రమైన బాధలో పడబోతుంది. నీకు నువ్వుగా రక్షించుకునేలా, నీ మనసును గట్టిపరుచుకునేలా నిన్ను అన్ని విధాలా సిద్ధం చేయడానికి నీ కోసం మళ్ళీ ఈ బాబాను వచ్చాను తల్లి. నేను చెప్పే ఈ మాటలకు నీవు భయపడాల్సిన పని లేదు. నీవు జాగ్రత్త పడితే చాలు. నీ అతి గుడ్డి ప్రేమను, నీ అతి గుడ్డి నమ్మకాన్ని పక్కన పెట్టి నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు బాగా విని అర్థం చేసుకో. నీ కోసమే ఈ బాబా రహస్యమైన విషయాన్ని చెప్పబోతున్నాడు. నమ్మక ద్రోహం చేసే వాళ్ళనే నీవు నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతున్నావు. నీ ముందు నవ్వుతూ నటించే వాళ్ళని చూసి నీవు మళ్ళీ మళ్ళీ మోసపోతున్నావు. నీకు ఈ విషయాన్ని పలు సందర్భాలలో నీ ముందుకు సాక్ష్యాలతో సహా తీసుకొచ్చాను. నీ మనసు మాయలో పడి వాటిని నీవు పట్టించుకోవడం లేదు. జరిగింది జరిగిపోయింది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. వాళ్లను అతిగా నమ్మడం వల్ల ఇప్పటికీ పలుమార్లు బాధల్లో పడ్డావు. పలుమార్లు నష్టపోయావు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నావు. ఇక మీదట ఇంకా ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. వారు కలిగించే నష్టం నుండి నువ్వు బయటికి రాలేవు తల్లి. అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను. అలాంటి వారికి దూరంగా ఉండు. వారిని అతిగా నమ్ముతూ వచ్చావు కాబట్టే ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నావు. ఎవరికీ చెప్పుకోలేనంత మానసిక బాధను పడుతున్నావు. ఈరోజు నువ్వు ఇన్ని సమస్యల్లో ఈ స్థితిలో ఉండటానికి కారణం నీవు గుడ్డిగా నమ్మిన వాళ్ళే. నీ జీవితంలో నీకు విలువ ఇవ్వని బంధాలపైన ప్రేమను పెంచుకోవద్దు. జీవితంలో నీకు విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. లోపాలు లేని మనిషి, లోటు లేని మనిషి ఎక్కడా ఉండరు. మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే మార్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోయి మనశ్శాంతిని కోల్పోకు. 10 మంది చెప్పే తీయటి మాటలను నమ్మకు. సొంతంగా ఆలోచించడం నేర్చుకో. ఏదైనా కోల్పోయిన తర్వాతే అసలు నిజాలను తెలిసేలా చేస్తుంది. మనసులో మలినం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఫలితం ఉండదు తల్లి. చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళల్లోనే ఉన్నా వాటి దుర్గంధం మాత్రం పోదు కదా. అందరినీ పట్టించుకున్నా, అందరినీ ప్రేమగా ఉన్నా అందరితో అన్యాయమైపోయేది నీవే కదా. నీ గురించి హేళన చేసే వారిని అస్సలు పట్టించుకోకు. ఒక నమ్మకద్రోహి వలన పోయిన నమ్మకం 100 మంది నమ్మకస్తులను చూసినా ఆ నమ్మకం తిరిగి రాదు. నీ చుట్టూ ఉన్న జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడి చాలు. వాళ్ళ గుణము వాళ్ళని రాజులను చేస్తే నీ మూర్ఖమైన ప్రేమ నిన్ను బానిసను చేస్తుంది. చుట్టూ మాయమాటలు చెప్పేవారు 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. జీవితం అంటేనే మార్పు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. నీ చుట్టూ జరుగుతున్న మార్పులని అంగీకరించు. మొండిగా అతి తెలివితో ముందుకు వెళ్ళకు. ఆగి ఆలోచిస్తే నీ ముందు శూన్యం తప్ప ఇంకేమీ కనపడదు. నమ్మి బతకడంలో ప్రేమ ఉంటుంది. నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. నీవు నమ్మి బ్రతుకుతున్నావు కాబట్టే
అనంతమైన ప్రేమ వాళ్ళపైన నీకు ఉంది. కానీ వాళ్ళు నిన్ను నమ్మిస్తూ బ్రతుకుతున్నారు కాబట్టే వాళ్ళ మనసు నిండా నీపైన స్వార్థం ఉంది. అది నీవు ఇప్పటికైనా గుర్తించు. ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే, మానసిక పరిస్థితి ప్రశాంతంగా లేనప్పుడు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేవు. అన్ని భయాలు పిరికితనం కాదు, కొన్ని భయాల మధ్య బాధ్యతలు ముడిపడి ఉంటాయి. ఇదే ఇప్పుడు నీకున్న పరిస్థితి. నీ మనసు గాయపడిన ప్రతిసారి నీ మెదడు గుర్తించడం మొదలు పెడుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకో, మోహం, కోపం, అసూయ ఈ 3 పతనానికి కారణాలు. ఈ వీటిలో ఏ ఒక్కటి నీ జీవితంలోకి వచ్చినా పతనానికి చేరువ అవుతున్నట్లే. నీ నవ్వు గట్టిగా వినిపించినంతగా నీ కన్నీరు ఎవరికీ కనిపించదు కదా. ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు. జీవితమే ఒక నాటకం. నీకు నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండడం చెయ్యాలి. ఒకరు పదే పదే నిన్ను ఏడిపిస్తున్నారు అంటే వారు నాశనానికి దగ్గరవుతున్నారని అర్థం. విలువ ఇవ్వని చోట విలువల కోసం ప్రయత్నించకు. ఈ సృష్టిలో నీకంటే ధనవంతుడు, బలవంతులు పుట్టారు. వాళ్ళు కష్టాలన్నీ ఓర్చుకొని బ్రతికారు, అందరిలాగానే చనిపోయారు. వారి మరణాన్ని ఏ ధనము, ఏ బలము తోడు రాలేదు. వాళ్ళు చేసుకున్న కర్మలు తప్ప. ఎక్కడైతే నిన్ను హేళన చేసి బాధ పెట్టారో అక్కడే నీవు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువగా అంచనా వేశారో అక్కడ నీవు గెలిచి చూపించు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారిని గెలవడం చాలా కష్టం. నీ మనసులోని ఆలోచనలు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడు. నీ చుట్టూ ఉన్న దుష్టశక్తులు నీ ఆలోచనలకు అడ్డుపడి నిన్ను ముందుకు పోనివ్వకుండా నాశనం చేస్తారు. ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు. నీ అవసరం తీరిన తర్వాత నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారు. నీకున్న శక్తిని ఒకసారి నీవు తట్టిలేపు. జీవితంలో నీవు ఎన్నో అద్భుతాలను సాధించావు కదా. ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నావు కదా. కానీ ఈరోజు ఎదుటివారి మాయలో పడి ఆ స్థాయిని, నీ స్థానాన్ని నీకు నీవే చేజార్చుకుంటున్నావు తల్లి. నీ చుట్టూ ఉన్నది అయిన వాళ్లే, కానీ వారిలో కొంతమంది నీ మంచి కోరితే కొంతమంది నీ వినాశనాన్ని కోరుతున్నారు. నీవు ఎప్పుడు పతనం చెందుతావా అని ఎదురు చూస్తున్నారు. అందుకే నీవు జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితం ఎదుటివారి చేతుల్లో బందీ కాకుండా చూసుకో. నీ మంచితనాన్ని ఎదుటివాళ్ళు అవకాశవాదంగా చేసుకొని నిన్ను మోసం చేస్తూ వాళ్ళు లాభపడుతున్నారు. అలాంటి వారి మాటలను, చేతలను, నీచ బుద్ధులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండు. ఎవరు ఎలాంటి వారు, ఎవరు నీ మంచి కోరేవారో, ఎవరు నీ చెడు కోరేవారో, ఎవరు నీ ప్రేమను అపహాస్యం చేస్తున్నారో, ఇలాంటివన్నీ నీవు ఇప్పటికైనా గుర్తించాలి. నీ జీవితానికి నీవే ఒక చక్కటి బాటను వేసుకోవాలి. నీ జీవితానికి నీవే పూల బాటను పరుచుకోవాలి. మనసు పరిగెత్తే ప్రతి చోటికి మనిషి పరిగెట్టకూడదు. ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నీ మనసు చెప్పే మాటను వింటే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. నీ బుద్ధి చెప్పే మాటలను విను. అప్పుడు నీకు ఎలాంటి కష్టాలు, కన్నీళ్లకు తావు లేకుండా అవమానాలు, మోసాల నుండి బయటపడతావు. ఇక నుండి నీ అడుగులు నీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా ఉండాలి. కపట ప్రేమలు, తేనె పూసిన విషపు మాటలను నీవు నమ్మకుండా అలాంటి వారి మాయ నుండి బయటపడితేనే నీ జీవితం ఆనందకరంగా ఉంటుంది. ఈ విషయం ప్రతిరోజు, ప్రతిసారి గుర్తుకు చేసుకుంటూ ఉండు. నేను చెప్పిన ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఎప్పటికీ నీవు గుర్తుపెట్టుకోవాలి. ఇక ముందు నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి, కానీ ఎదుటివారి చేతుల్లో బలి కానిచ్చుకోకు. నీ జీవితాన్ని నీవే స్వయంగా నాశనం చేసుకుంటే నిన్ను నేను కాదు కదా, ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇక నుండి అయినా నీ అతి మంచితనాన్ని పక్కన పెట్టి కళ్ళ ముందు జరిగే వాస్తవాలను, కుళ్ళు కుతంత్రాలను, కపట నాటకాలను గమనిస్తూ జాగ్రత్తగా ఉండు. ఈ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. మనలో చాలామంది 99% ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మే మోసపోతుంటామండి. వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, స్నేహంలో కానీ, బంధుత్వాల్లో కానీ, ఎక్కడైనా సరే 99% మనం వాళ్ళ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళమే ఉంటామండి. అందుకేనేమో బాబాగారి సందేశాన్ని మనకు అందించారు. ఈ సందేశం చాలామందికి రీచ్ అవ్వాలి అంటే మీరు కూడా మీ వంతు సహకారాలు అందించాలండి. ఒక చిన్న లైక్ చేసి అలాగే జై సాయిరామ్ అని మీరు కామెంట్ పెట్టడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. వారి వారి సందేహాలకి, వారి వారి బాధలకి
బాబా గారు చూపించిన ఈ సందేశాన్ని మీరే వారి దగ్గరికి చేర్చిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక చక్కటి సాయి సందేశం వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.